ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడకి ఇద్దరు మరుదులు ఉంటారనమాట. అయితే వాళ్ళకి భర్త సైడ్ నుంచి ఆస్తి పంపకాలు ఆస్తి అది రావాలన్నమాట. అయితే ఇలాగా మరిదితో చెప్తుంది. మరిదితో చెప్తే మరిది ఇలాగ ఆస్తి పంపకాలు ఉన్నాయి కదా, ఆస్తి పంపకాలు చేసుకొని మా వాటా మేము అమ్మేసుకుంటే మేము ఏదైనా ఆ డబ్బుతో చేసుకుంటాం, ఇల్లు ఏదో కట్టుకోవడం ఏదో చేసుకుంటామని మరిదితో చెప్తుంది. మరిది అలాగే సరే వెళ్దాం వెళ్దాం అంటారు, కానీ అలా దాటేసేస్తారు, వెళ్ళరు. ఎందుకంటే అతనికి సెలవు పెట్టుకొని వెళ్ళాలని. ఈవిడేమో బాధపడుతుంది. ఎందుకంటే సెలవు పెట్టుకొని ఈవిడ కూడా జాబ్ చేస్తుంటుంది అనమాట. ఈవిడ కూడా వాళ్ళ భర్త చనిపోతారు, ఈవిడ జాబ్ చేస్తుంది. మరి ఈవిడ కూడా హాలిడేసే పెట్టుకొని వెళ్ళాలి కదా, కానీ ఈవిడికి అవసరం. కానీ అతను ఏంటంటే రిటైర్ అయిన తర్వాత ఆస్తి పంపకాలు చేస్తారు. ఈవిడికి ఎప్పుడు కావాలి, ముందు పిల్లలు చిన్నప్పుడు టైంలో ఆవిడ వెళ్దామని చెప్తుంది ఆస్తి పంపకాలు చేసుకుందామని. కానీ ఆ టైంలో ఆయన రారు. ఆయన రిటైర్ అయిన తర్వాత అప్పుడు ఆస్తి పంపకాలు వెళ్ళి ధీమాగా కూర్చొని చేస్తే ఆవిడకి చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈవిడ అడిగిన టైంలో వాళ్ళు చేయలేదు. ఆ తర్వాత చేస్తే మరి ఆవిడకి కూడా ఇబ్బంది ఉంటుంది కదా. ముందు చేస్తే ఆవిడ ఏదో కొద్దిగా ఆస్తుంది, డబ్బులు వస్తే ఏదో కొద్దిగా పైకి వద్దాము, ఏవో ఇల్లు కట్టుకుందాము, మన కష్టాలు అవి తీరుతాయని అనుకుంటుంది కదా. కానీ అలాగా అవ్వలేదు, ఎందుకంటే అలా టైంకి రాలేదు. అందుకని దీన్ని బట్టి మనం ఏంటంటే ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు మనకి కష్టం ఉన్నా సరే, మనం సెలవు పెట్టుకోవాలన్నా కష్టం ఉన్నా, మనకి ఇబ్బంది అయినా అడిగిన టైంలో హెల్ప్ చేస్తేనే వాళ్ళ మనసుకి హ్యాపీ ఉంటుంది. అలాగే మనం కూడా హెల్ప్ చేసామన్న మన మనసుకు కూడా హ్యాపీ అనేది ఉంటుంది అనమాట. అది మనకే కాకుండా మన పిల్లలకు కూడా హ్యాపీనెస్ వస్తుంది.